హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. ఈ పోలీ పాడ్యమి ఎందుకు చేసుకుంటారు, ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము ఒక అత్తగారు అయితే ఉండేవారనమాట. సో ఆవిడకి 5 మంది కొడుకులు అయితే ఉండేవాళ్ళు. సో మిగతా 4 కొడుకులు ధనవంతుల ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటారనమాట. చిన్న కొడుకు అయిన పోలీని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడనమాట. పేదరాలైన పోలీని అయితే పెళ్లి చేసుకుంటాడు. సో ఆమె పోలీ అంటే అత్తగారికి ఇష్టం ఉండేది కదనమాట. సో ఎప్పుడు విసుక్కునేదనమాట. సో ఇంతలోనే కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో 4 కోడళ్ళని అయితే తోలుకొని అత్తగారు నది స్నానానికి అయితే వెళ్ళేవారనమాట. సో పోలీకి ఇంటి పనులన్నీ పోలీకే చెప్పేవాళ్ళనమాట. సో పోలీకి నది స్నానం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండేది. సో ఆమెనైతే తోలుకుపోయే వాళ్ళు కాదు. సో ఇంటి పనులన్నీ అప్పగించి మేము వచ్చేలాకి ఇవన్నీ చేయాలని చెప్పేసి వెళ్ళేవారనమాట. సరేలేని చెప్పేసి అత్తవారు చెప్పిన పని అంతా చేసేదనమాట పోలీ కూడా. సో ఈ పోలీకి మాత్రం భక్తి మాత్రం చాలా ఉండేదన్నమాట. సో ఆమె కూడా నది స్నానాలు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండేది. సో అత్తగారు వెళ్ళంగానే ఇంటి పనులన్నీ చకచకా చేసేసుకొని ఇంకా పోలీ పెరట్లో ఉన్న బావి దగ్గరికి వచ్చేసి ఇంకా స్నానం అయితే చేసి మజ్జిగ కవ్వకు నెయ్యి అయితే ఉంటుందన్నమాట. చిలికిన తర్వాత మజ్జిగ కవ్వకు నెయ్యి ఉంటుందన్నమాట. సో ఆ నెయ్యి అయితే తీసుకొని ఇంకా పత్తి చెట్టు దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడ పత్తికాయలోంచి ఉన్న పత్తి తీసుకొని దీపము చేసి బావి దగ్గర పెట్టేదనమాట. సో ఆ దీపం కనపడకుండా ఒక బుట్ట అయితే పెట్టేదనమాట. సో అత్తగారు పోలీకి పూజ సామాగ్రి కూడా కంటపడకుండా దాచేసారు వారు అనమాట. సో ఇంకా కార్తీక మాసం వల్ల ఇలాగే చేసేదనమాట పోలీ. సో లాస్ట్ అమావాస్య అయితే వస్తుందన్నమాట. సో ఆ రోజు కూడా అత్తవారు కోడళ్ళని అయితే తోలుకొని వెళ్ళినారనమాట నది స్నానానికి. సో నేనే ఎక్కువ భక్తి, నేనే పూజ చేస్తానని చెప్పేసి ఊరందరికీ గొప్పలుగా చెప్పుకునే వాళ్ళు అనమాట. సో ఇంతలోనే కార్తీక మాసం అంతా పూర్తయితే అయిపోయిందనమాట. ఒకరోజు బావి దగ్గర స్నానం చేసి పూజ చేస్తుండగానే పుష్పక విమానం అయితే వచ్చిందనమాట. సో అత్తగారు చూసి ఈ విమానం నా కోసమే వచ్చింది, నేనే పూజలు బాగా చేసిన అని చెప్పేసి అనుకుంటూ ఉండేది. సో పోలీ చేసే పూజలు ఆ శివునికి మెచ్చి ఆ పుష్పక విమానం అయితే పంపిస్తాడనమాట. సో అత్తగారు ఎక్కడికి పోతే అత్తనైతే దొబ్బేస్తారనమాట శివదూతలు. దొబ్బేసి ఆ పోలీని అయితే ఆ పుష్పక విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి అయితే తీసుకుపోతారనమాట. సో అప్పుడు అర్థమవుతుంటుంది అత్తగారికి. సో నేను ఎంతో గొప్పలకు పోయి అయితే పూజ అయితే చేసిన అనమాట. పోలీ భక్తితో చేసింది కాబట్టి స్వర్గానికి పోయింది అని చెప్పేసి తన తప్పు అయితే తెలుసుకుంటుంది అనమాట. సో దీన్నే పోలీ పాడ్యమి అంటారు. మనకు కార్తీక అమావాస్య అయిపోయిన తెల్లవారే వస్తుందన్నమాట ఇది. సో ఇప్పుడు శుక్రవారం రోజైతే వచ్చిందనమాట పోలీ పాడ్యమి. సో చాలామంది నది స్నానాలు చేసి నదులలో దీపాలు అయితే వదులుతుంటారు. సో నాకైతే వెళ్ళడానికి వీలు లేదనమాట. అందుకని నేను మా ఇంటి ముందరనే బోర్ ఉందనమాట. సో బోర్ కాడనే పెట్టి ఇంకా దీపాలు అయితే వదులుతున్నాను అనమాట. సో ఇంకా ఈ కథ ఎంతమందికి తెలుసు, మీకు తెలుసా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేది. నేను చెప్పిన కథ ఎలా అనిపించిందో మరి మీరు తప్పకుండా నాకు చెప్పండి. సో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్. जीवन